హాయ్ అండి. నమస్తే. నా పేరు శివప్రసాద్. జనరల్ స్టడీస్ క్లాసెస్‌ని నేను ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. ఎకానమీతో స్టార్ట్ చేసే ముందు, ఈ క్లాసులు ఎందుకు స్టార్ట్ చేస్తాం? స్పెసిఫిక్‌గా టార్గెటెడ్ పీపుల్ ఎవరు? ఈ క్లాసులు ఎవరి గురించి స్టార్ట్ చేస్తామంటే, తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి స్పెషల్‌గా డిజైన్ చేసిన క్లాసులండి ఇవి. తెలుగు మీడియం స్టూడెంట్స్ గురించి కాదు, తెలుగు స్టూడెంట్స్ గురించి. ఎందుకంటే క్లాస్‌లో వాడే టెర్మినాలజీ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ టెర్మినాలజీ యూజ్ చేయడం జరుగుతది. కానీ క్లాస్ ఎక్స్‌ప్లనేషన్ మాత్రం ప్యూర్ తెలుగులో ఉంటది అండి. సో, బేసిక్ రీజన్ ఏంటి అంటే ఏదైనా కాన్సెప్ట్‌ని ఫిజిక్స్ అవనియండి, కెమిస్ట్రీ అవనియండి, మ్యాథ్స్ అవనియండి, ఏ సబ్జెక్ట్ అయినా లేదా ఏదైనా మూవీ చూస్తున్నా మదర్ టంగ్‌లో యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మాట్లాడేవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు వింటే యాక్సెప్టెన్సీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి తెలుగులో వింటే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో, ఆ బేసిస్‌లో ఏంటి అంటే క్లాసెస్‌ని తెలుగులో చెప్పడం జరుగుతుంది. టెర్మినాలజీ మాత్రం ఇంగ్లీష్ టెర్మినాలజీ అండి. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఇండియన్ ఎకానమీని నంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆ నంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్‌ని ఎందుకు డివైడ్ చేశామన్నది కూడా నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. సో, ఫస్ట్ బ్యాంకింగ్ నుంచి స్టార్ట్ చేస్తాము అండి. బ్యాంకింగ్ నుంచి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్‌లో గాని పర్ఫెక్షన్ వచ్చింది అనుకోండి. బ్యాంకింగ్‌లో పర్ఫెక్షన్ వస్తే మానిటరీ పాలిసీ మీద మంచి గ్రిప్ వస్తుంది. మనీ మార్కెట్స్ మీద మంచి గ్రిప్ వస్తుంది. మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ మీద మంచి గ్రిప్ వస్తది. క్యాపిటల్ మార్కెట్స్ అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే క్యాపిటల్ మార్కెట్స్ కాన్సెప్ట్ ఈజీ అయిపోతది. సో, అందువల్ల బ్యాంకింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో, బ్యాంకింగ్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయండి. అంటే బ్యాంకింగ్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు 1770లో ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఆ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా? సో, మనకు అదొక ఆప్షన్ ఉంది. 1770లో ఇండియాలో బ్యాంకింగ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇదొక స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. అంటే ఇలాగైనా మనం బ్యాంకింగ్ క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి బ్యాంకింగ్ ఇది ఒక ఆప్షన్ ఉంది మనకి. థర్డ్ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ 1935లో ఎస్టాబ్లిష్ అయింది. సో, రిజర్వ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, ఇండియాలో బ్యాంకులు ఎలా డెవలప్ అయ్యాయి అని ఇలాగైనా మనం బ్యాంకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా బ్యాంకింగ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, అలాగ బ్యాంకింగ్ స్టార్ట్ చేసిన బ్యాంకింగ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో, బ్యాంకింగ్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, బ్యాంకింగ్ క్లాస్ స్టార్ట్ చేయాలి అంటే స్టార్టింగ్ పాయింట్స్ ఎన్ని అంటే 4 పాసిబుల్ స్టార్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. 1770లో ఇండియాలో బ్యాంకింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అని అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పటి వరకు బ్యాంకింగ్ సిస్టమ్ మీద బ్రిటిష్ వాళ్ళ ఇంపాక్ట్ ఉంది కాబట్టి అంతకుముందుది అవసరం లేదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేయొచ్చు. సో, ఇలా అయినా స్టార్ట్ చేయొచ్చు. 1935లో రిజర్వ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అక్కడ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. లేదా బ్యాంకింగ్ సిస్టమ్ టైప్స్ ఎన్ని రకాలు అంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని, స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అని, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని, టోటల్ బ్యాంక్స్ అన్నిటిని క్లాసిఫై చేసుకొని అలా అయినా స్టార్ట్ చేయొచ్చు. సో, 4 పాసిబిలిటీస్ ఉన్నాయి బ్యాంకింగ్ క్లాస్‌ని స్టార్ట్ చేయడానికి. కానీ నేను ఈ 4 స్ట్రాటజీల్లో 4 స్టార్టింగ్ పాయింట్లు ఏ స్టార్టింగ్ పాయింట్‌ని తీసుకోనండి. రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇయర్ 1770 అంటే బ్రిటిష్ ఇండియా. 1947 ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి 1935 బ్రిటిష్ ఇండియా. ఈ టైప్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా ఇదేంటి అంటే 1935లో రిజర్వ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఇలా బ్యాంకుల్ని క్లాసిఫై చేసి మోడర్న్ బ్యాంకింగ్ అయిపోతది అంతా ఇలా ఎలా స్టార్ట్ చేసినా. కానీ ఇండియన్ కాంటెక్స్‌లో ఇండియాకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి బ్యాంకింగ్‌ని నేను ఎలా స్టార్ట్ చేస్తాను అంటే బ్యాంకింగ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాంకింగ్ ఇన్ మిడివల్ ఇండియా, బ్యాంకింగ్ ఇన్ బ్రిటిష్ ఇండియా అండ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 1947 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బ్యాంకింగ్‌ని డిసైడ్ చేస్తాను. ఏన్షియంట్ ఇండియా నుంచి బ్యాంకింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది అండి. ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో
నెంబర్ ఆఫ్ సీల్స్ దొరికాయి, వేరే దేశాలతో క్రాస్ బార్డర్ ట్రేడ్ ఉంది, కానీ బ్యాంకింగ్ యాక్టివిటీస్ జరిగాయి అనడానికి మాత్రం ప్రూఫ్లు లేవు. లిటరరీ ఎవిడెన్సెస్ కానీ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కానీ ఏమీ లేవు. కానీ తర్వాత నెక్స్ట్ దానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వేదిక్ పీరియడ్లోకి ఎంటర్ అయ్యేసరికి వేదిక్ పీరియడ్లో శ్రేణీస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, సేతీస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, శ్రేష్ఠీస్ అని ఉంటారు, ఆదేశ అని ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో బ్యాంకింగ్ యాక్టివిటీస్ గురించి కానీ మర్చెంటైల్ యాక్టివిటీస్ గురించి కానీ మాట్లాడడం జరిగింది. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు. ఎందుకంటే ఆ పార్ట్లో మనం హిస్టరీని హ్యాండిల్ చేస్తున్నా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎకానమీ అన్నమాట. సో ఆ పార్ట్ని ఏన్షియంట్ ఇండియాలో బ్యాంకింగ్ పార్ట్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు. అలాగే మిడివల్ ఇండియా దగ్గరికి వచ్చినప్పుడు ఢిల్లీ సల్తనేట్ పీరియడ్లో సర్రాఫ్స్ అనే బ్యాంకర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు అగ్రికల్చర్ లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఎఫర్ట్ పెట్టేవాళ్ళు అనమాట. మీడియేటర్ల కింద పనిచేసేవారు సుల్తాన్కి ఫార్మర్స్కి. సో ఈ పీరియడ్లో కూడా బ్యూటిఫుల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అలాగే బ్రిటిష్ ఇండియా దగ్గరికి వచ్చేసరికి ప్రజెంట్ మోడర్న్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో దాని క్రెడిట్ వీళ్ళకే ఇవ్వాలి. ఇనీషియల్గా ఏజెన్సీ హౌసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాని బ్యాంకింగ్ స్టార్ట్ చేసినా కూడా ఆ గ్రాడ్యువల్ కమర్షియల్ బ్యాంక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బ్రిటిషర్స్ వల్లే వచ్చింది. సో ఏన్షియంట్ ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయడానికి లేదు. మిడివల్ ఇండియాలో బ్యాంకింగ్, నెక్స్ట్ బ్రిటిష్ ఇండియాలో బ్యాంకింగ్, తర్వాత 1947 నుంచి ఇండియాలో బ్యాంకింగ్ ఎలా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే 1947 దగ్గరకు వచ్చేసరికి బ్యాంకింగ్ని మనం 5 జనరేషన్స్లో చదవాలి అండి. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, సెకండ్ జనరేషన్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, థర్డ్ జనరేషన్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, ఫోర్త్ జనరేషన్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, అండ్ అట్ ప్రెసెంట్ మనం 5th జనరేషన్ ఆఫ్ బ్యాంకింగ్లో ఉన్నాం అనమాట. సో బ్యాంకింగ్ని కానీ ఇండియాలో బ్యాంకింగ్ని కానీ మనము డిస్కస్ చేయాలి అంటే లేదా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే బెస్ట్ అప్రోచ్ అండి ఇది. 1770లో స్టార్ట్ చేసిన, 1947 నుంచి స్టార్ట్ చేసిన, 1935 నుంచి స్టార్ట్ చేసిన, లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన ఏమవుతుంది అంటే మనకి ఏదైతే బ్యూటిఫుల్ హిస్టరీ ఉందో ఏన్షియంట్ పీరియడ్లో ఇండియన్ ఎకానమీ కానీ మిడివల్ టైమ్స్లో ఇండియన్ ఎకానమీ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ పార్ట్ని మనం మిస్ అయిపోతాం. సో ఆ పార్ట్ మిస్ అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఏన్షియంట్ ఇండియా నుంచి బ్యాంకింగ్ని స్టార్ట్ చేస్తాను. ఏన్షియంట్ ఇండియా, బ్యాంకింగ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, బ్యాంకింగ్ ఇన్ మిడివల్ ఇండియా, దెన్ బ్యాంకింగ్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో ఇప్పుడు నెంబరింగ్ ఇద్దామండి. ఫస్ట్ ఏది స్టార్ట్ చేస్తాము అంటే ఏన్షియంట్ ఇండియాలో బ్యాంకింగ్ని అనాలిసిస్ చేస్తాము, మిడివల్ ఇండియాలో బ్యాంకింగ్ అనలైజ్ చేస్తాము, బ్రిటిష్ ఇండియా, దెన్ ఫైనల్లీ బ్యాంకింగ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా 1947 దగ్గర నుంచి ఏవైతే బ్యాంకింగ్ యాక్టివిటీస్ జరిగాయో, ఏవైతే బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఉన్నాయో, ఏదైతే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఉందో, ప్రజెంట్ ఇండియన్ బ్యాంకింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో అవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో అందులో మనం బ్యాంక్ అన్న కాన్సెప్ట్ని డిఫైన్ చేసి బ్యాంక్ అన్న కాన్సెప్ట్ బాగా అర్థమైన తర్వాత అసలు బ్యాంక్ అంటే ఏంటో బాగా అర్థం అవ్వాలి, బ్యాంకింగ్ సిస్టమ్ అర్థం అవ్వాలి అంటే బ్యాంక్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. సో బ్యాంక్ అన్న కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఏన్షియంట్ ఇండియా బ్యాంకింగ్, మిడివల్ ఇండియా బ్యాంకింగ్, వన్ ఆఫ్టర్ వన్ ప్రజెంట్ బ్యాంకింగ్ సిస్టమ్కి వస్తామండి. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో మళ్ళీ చెప్తున్నాను, బ్యాంకింగ్ నుంచి స్టార్ట్ చేయడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఎందుకంటే బ్యాంకింగ్ అని మనకి బాగా అర్థం అయితే మానిటరీ పాలసీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అర్థమవుతుంది. మనీ మార్కెట్స్ చాలా ఈజీ అయిపోతాయి. ఏవైతే కాంటెంపరీ ఎగ్జామ్స్లో కాంటెంపరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో మోర్ ఆర్ రిలేటెడ్ టు మనీ మార్కెట్స్, మానిటరీ పాలసీ అండ్ ద పాలసీ డెసిషన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలకు సంబంధించి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో, ఆర్బీఐ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో అవన్నీ వన్ ఆర్ ది అదర్ వే ఏదో ఒక రకంగా బ్యాంకింగ్కి సంబంధించింది. బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వకుండా డెవలప్ అవుతున్న ఎకానమీని మనం డిఫైన్ చేయడం చాలా కష్టం అండి. సో నెక్స్ట్ సెషన్లో నేను మీకు బ్యాంక్ని డిఫైన్ చేస్తాను, తర్వాత ఏన్షియంట్ ఇండియా బ్యాంకింగ్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ.